ఓం శ్రీమాత్రే నమః. యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కలిగినటువంటి సంవత్సర ఫలితాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురు భగవానుడు 2 మరియు సంవత్సర మధ్యంలో 4వ స్థానంలో సంచారం చేయడం వలన వీరికి శుభ పరిణామాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానే సంవత్సర అంత్యంలో చికాకులు కూడా తెప్పించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అలానే ద్వాదశ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు గ్రహాలు సంచారం వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇతరులతో మాటలు అనేటటువంటివి పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగులలో ఎక్కువగా మార్పును కోరుకుంటూ ఉంటారు. ఒకరి వద్ద స్థిరంగా ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల ఒక ఉద్యోగం పోతే ఇంకొకటి అనే ఆలోచన చేయడం వలన కొన్ని చికాకులకు గురి అవుతూ ఉంటారు. కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆర్థికంగా శుభకరంగా ఉండడం వలన వీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా జయాన్ని పొందడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. వ్యవసాయదారుల్లో మనం పరిశీలన చేసేటప్పుడు ఈ సంవత్సరం వ్యవసాయదారుల్లో అన్ని ఇబ్బందులు అనేటటువంటివి ఉండకపోవచ్చు. వారు చేసినటువంటి పెట్టుబడి ఏదైతే ఉంటుందో దానికి తగినటువంటి మూల్యం వారికి అందడం వలన, దిగుబడులు సక్రమంగా రావడం వలన వీరికి జయం కలుగుతూ ఉంటుంది. ప్రథమ పంట చికాకు తెప్పించినప్పటికీ కూడా ద్వితీయంలో వచ్చేటటువంటి పంట ఏదైతే ఉంటుందో అది దిగుబడి అధికంగా ఉండడం వలన వీరు లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగుల విషయంలో పరిశీలన చేసేటప్పుడు పని ఒత్తిడి అధికంగా పొందుతూ ఉంటారు. చేసే సంస్థ నుంచి కొన్ని వ్యతిరేకకరమైనటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారు తమ యొక్క మానసిక ప్రవర్తనను అదుపు చేసుకుంటూ తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు పెంచుకోవడం వల్ల వీటి నుంచి అధిగమించగలుగుతూ ఉంటారు. ఎవరైతే తమ పై అధికారులు ఉంటారో వారితో మంచిగా సత్సంబంధాలు పెంచుకోవడం వలన వృషభ రాశి వారికి ఏర్పడేటటువంటి పరిశ్రమ అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగులలో ఆర్థిక సంబంధమైనటువంటి ఆర్జన బాగుండడం వలన అన్ని ఇబ్బందులు అనేటటువంటివి కనబడటలేదు. అయినప్పటికీ మాటల పరంగా కొన్ని రకాలైనటువంటి చింతలు ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల విషయంలో వారు చేసేటటువంటి పెట్టుబడులన్నీ కూడా సజావుగా ఉంటాయి. తద్వారా ఆర్థిక స్థిరత్వం కలగడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులలో ఈ సంవత్సరం జయాలు కలగడానికి అవకాశం ఉంటుంది. సంవత్సర అంత్యంలో కొన్ని చికాకులు ఏర్పడతాయి. ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులకు వ్యాపారులు గురవడానికి అవకాశం ఉంటుంది. కావున వాటిని గమనిస్తూ తమ యొక్క వ్యాపార ఆలోచనలను, పోకడలను మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కావున వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో ధర్మంగా, న్యాయపరంగా మెసలడం చాలా అవసరము. అలానే వారు చేసినటువంటి ముందు పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి అధికమైనటువంటి ఆర్జనలు పొందుతారు. వాటికి తగిన రుసుమును కూడా ఇతరులకు చెల్లించవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో ఇంతకాలం శ్రమ చేసినటువంటి వ్యక్తులకు పదవులు వరిస్తాయి. వారు చేసినటువంటి శ్రమను గుర్తించినటువంటి అధికారులు వీరికి పట్టం కట్టడం అనేటటువంటిది జరుగుతుంది. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు ఉండేటటువంటి రాజకీయ నాయకులలో పదవులు వరించే అవకాశం ఉన్న కాలంగా ఈ 2026ను వృషభ రాశి వారికి చెప్పవచ్చు. ఈ కాలంలో వీరు సూర్యోపాసన చేయడం వలన మరియు లలితా సహస్రనామ స్తోత్రాలు ఆచరించడం ద్వారా
రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంతకాలం వేచి ఉండి శ్రమకు కష్టపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశేషమైనటువంటి పదవులు పొందడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంటుంది. ఈ యొక్క రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎక్కువగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడం, అలాగే ప్రజల మధ్య ఎక్కువగా తిరగడము అనేటటువంటిది చాలా అవసరంగా కనబడుతుంది. ప్రజలకు దగ్గరగా లేకుండా పదవులను ఆశించడం ఎంత తప్పో, అలాగే అధికార బాధ్యతలు స్వీకరించడం అంతే తప్పు. కాబట్టి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ప్రజలలో ఎక్కువగా తిరగడం వలన ఈ 2026లో వృషభ రాశి వారికి రాజ్యాధికారం లభించడం అనేటటువంటిది జరుగుతుంటుంది. వృషభ రాశి వారికి ఇక విద్యార్థుల విషయంలో పరిశీలన చేసేటప్పుడు వృషభ రాశి వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఉగాది ముందు వరకు ఉండేటటువంటి 3 నెలల్లో విదేశాలలో విద్య చేయాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలైనటువంటి కాలము అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విదేశాలలో ఉద్యోగము మరియు విద్యను ఆర్జన చేయాలి అనుకునేటటువంటి ఎటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. విద్యలో వారు చేసేటటువంటి ఎటువంటి పరిస్థితులైనప్పటికీ కూడా జయం కలగడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసినటువంటి పూర్తి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. కృత్తిక నక్షత్రం వారు సూర్య ఆరాధన చేయడము, సూర్య స్తోత్రాలను పాటించడము, సూర్యునికి పరమాన్నాన్ని నివేదన చేయడము మంచి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే వృషభ రాశిలో ఉండేటటువంటి కృత్తికా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం రాజకీయ రంగంలో అభివృద్ధి కలగడానికి శ్రీమన్నారాయణుణ్ణి సూర్యుని రూపంలో ఆరాధన చేయడం వలన వారికి స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము చేత రాజకీయ రంగంలో లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీమన్నారాయణుని రూపంలో శ్రీ సూర్యనారాయణుణ్ణి అర్చించడం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే రోహిణీ నక్షత్ర జాతకులు తమ యొక్క తల్లిని దేవతగా పూజించడము, తల్లికి సేవ చేయడము, తల్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే మృగశిర నక్షత్ర జాతకులు కుజుని ప్రీతికై కందులను దానం చేయడము, అలాగే తమ తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వారికి ఆదరించడము, వారిని గౌరవించడం వలన కుజదోషం తొలగి ఈ సంవత్సరం మృగశిర నక్షత్ర జాతకులకు సుఖాలు కలుగుతాయి.